సార్ షూట్ ఎప్పుడు నిండి సార్? సీన్స్ ఏమన్నా ఇస్తారా? ప్రాక్టీస్ చేసుకుంటాను. ఎవరమ్మా నువ్వు? సార్ నిన్న మీరే కదా యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నేనా? నేను ఇప్పుడే కదా నిన్ను చూస్తున్నాను. సార్ రాత్రి మీతో ఉంటే హీరోయిన్ ఛాన్స్ ఇస్తానన్నారు కదా సార్. ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఏంటంటో మాట్లాడుతున్నావు? సార్ ప్లీజ్ సార్, దండం పెడతాను, మోసం చేయకండి. వెళ్ళవమ్మా. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ నీకే చెప్పేది, మోసం చేయకండి, దండం పెడతాను, చేయకండి. మర్యాదగా చెప్తున్నాను, వదలు వదలు. వదలమ్మా, వదలన్నా. నీకేం పిచ్చా? వదలు. ఎవరు అక్కడ? ఈ పిచ్చి దాన్ని బయట పారేయండి. ఆడదాని శీలంతా ఆడుకుంటూ సినిమా తీస్తావంటే నువ్వు. వదలు. అవకాశం అంటూ తను వెళ్ళని స్టూడియో లేదు, సినిమా ఆఫీసు లేదు. ఇంకా తనకి అవకాశాలు రావేమో అని నిరాశలో ఉన్నప్పుడు ఎక్కడో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళింది. తన అందంతో అభినయంతో అవకాశాన్ని అయితే సంపాదించింది, కానీ అదే తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని తెలుసుకోలేకపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడున్నావు అమ్మా ఇన్ని రోజులు? ఇంతటి అందం, చక్కటి నటన, సూపర్ సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నువ్వే నా సినిమాలో హీరోయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకేది ఊరికే ఇచ్చి అలవాట్లేదు, నాకేం ఇస్తా సార్? తెలివిగల దానివి కదా, అర్థమై ఉంటుంది. సార్ ప్లీజ్ సార్, నేను అలాంటి దాన్ని కాదు. ఇక్కడ ఎవరో అలాంటి వాళ్ళు కాదు, పరిస్థితులు ఎలా తయారు చేస్తాయి. ఇండస్ట్రీ అనేదే ముళ్ళ పానుపు లాంటిది, అది అందరికీ. కానీ నీలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది. అది ముళ్ళ పాన్ప లేక నీ అందంతో పూల పాన్పు చేసుకుంటావా? అది నీ చేతుల్లోనే ఉంది. సార్ ప్లీజ్ సార్. టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. ఈ రాత్రికి నీ అందం నాది, ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం నీది.
ఒక రాత్రి కోసం ఇంత అదృష్టాన్ని వదులుకుంటావా? ప్లీజ్ సార్, ఒక్క అవకాశం. ప్రూవ్ చేసుకుంటాను. మీకు దండం పెడతాను. నేను అలాంటిదాన్ని కాదు సార్. వెళ్ళమ్మా, వెళ్ళు. నెక్స్ట్. హలో అమ్మా. ఏమైనా వచ్చిందా? ఇక్కడ అందరూ యాలాకోలం చేస్తున్నారే, నీ కూతురేంటి, హీరోయిన్ ఏంటి అని. ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదమ్మా. నువ్వు ఎలాగైనా హీరోయిన్ వీళ్ళందరికీ సమాధానం చెప్పాలా? మన ఇల్లు ఒక్కదిద్దా? డబ్బు ఉంటేనే ఇలా మనిషిని ఇవ్వరా? గుర్తుపెట్టు, ఏ ఒక్క అవకాశాలు జాగ్రత్తమ్మా. కానీ సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నాకేది ఊరికే ఇచ్చి అలవాట్లేదు. నాకేమిస్తావు? వెళ్ళమ్మా, వెళ్ళు. ఒకటి. నా జన్మభూమి భూమి, నా జన్మభూమి, నా జన్మభూమి ఎంతో అందమైన దేశము. అందులో నా ఫిల్ము నగరు ఎంతో అందమైన ప్రదేశము. తానానే తానే నానా తానానే నా. ఓని పడవా. ఎంత? 150 రూపాయలు. ఎందుకంత? మా ఊర్లో 50 ఇస్తే 150 సార్లు చెప్తారు తెలుసా? ఏంది భయ తిప్పేది? 50 రూపాయలు నోట? పొద్దుగాల మంచి లాగా తీవయా ఇదే. పోపో, గొప్ప ఉండవుదోనో వచ్చా. రేపు నా ఆటోగ్రాఫ్ కావాలన్నా నీకు నేను ఇవ్వను, పోవయ్యా. హలో బ్రదర్, ఏ ఊరు మంది? మీదే ఊరో తెలీదు కానీ మా ఊరు అమలాపురం. అబ్బో, బ్యాగులో బట్టలతో పాటు అమలాపురం ఎటకారం కూడా తెచ్చుకున్నట్టున్నావు. మనం ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం మనంలాగా ఉండాలి కానీ మారకూడదు అని మా నాన్న చెప్పాడు. ఇంకేం చెప్పాడు మీ నాన్న? చాలా చెప్పాడు, అన్నీ చెప్పేస్తాం. జాగ్రత్తగా దాచుకో. ఇంతకీ నీ పేరేంటి? కేర్ ఆఫ్ అమలాపురం ఆనంద్ బాబు. అయినా ఎందుకు వచ్చావు ఇక్కడికి? మంచి సెంటర్ చూసి కొబ్బరి బొండాలు అమ్ముదామని. అర్థం కాలేదా? ఎందుకు వస్తాం బెదరు ఇక్కడికి? హీరో అవుదామని. నువ్వా? ఏ నాకేం తక్కువ? కొంచెం బుర్ర తక్కువ. బుర్ర తక్కువ?
క్షమించక్క, నీ గురించి తెలియక మాట్లాడాను. నువ్వన్నందుకు కాదులేరా, నాకే ఏదో కూలిపోయింది గుర్తొచ్చి వచ్చేసా. లోపలింత బాధ పెట్టుకొని రోజు పైకి నవ్వుతూ ఎలా ఉంటున్నావు? సినిమా వాళ్ళం కదా, లోపల ముళ్ళ ప్రపంచం పెట్టుకుని బయట రంగుల ప్రపంచంలో బ్రతికేస్తుంటాం. ఇంత జరిగాక కూడా సినిమా మీద నీకెప్పుడూ కోపం రాలేదా? ఎందుకు? నాకు తగిలిన లాంటోళ్ళు ఎక్కడో అక్కడక్కడ ఉంటారు. మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. నా రాతే ఇలా ఉంది అంతే. భయమేస్తుంది రాని. ఎన్నో కథలు తెలిసిన ప్రతి కథ బాధైనప్పుడు అసలు ఈ సినిమా ప్రపంచంలో మనం సక్సెస్ అవుతామా? ఇక్కడ ప్రయత్నంలో ఓడిన వారే కానీ ప్రయత్నించి ఓడిన వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడే ఎవరినైనా కలామ తల్లి ఆదరిస్తుంది. నిజమే, గెలవడానికి ఓడిపోవడానికి రంగుల ప్రపంచం అంటే ఇది ఒకటేనా? ఈ ప్రపంచమే ఒక పెద్ద రంగుల వలయం. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే. నేను మా ఊరు వెళ్ళిపోతాను రా. అదేంట్రా సడన్గా? నువ్వే చెప్పావు గారా, ఈ ప్రపంచమే పెద్ద రంగులమయమని. ఈ ముఖానికి రంగు వేసుకుందాం అనుకున్నా, కానీ నాకు దానికి సెట్ అవ్వదని అర్థమైపోయింది. మా ఊరు వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తా. అక్కడైతే అట్లీస్ట్ అమ్మా నాన్నకు తోడుగా ఉంటున్నానని అనే ఆనందం నాకుంటుంది. మా నాన్న రోజు పొలం వెళ్తూ నేను చేయలేకపోతున్నాను సాయంగా రారా అంటే నేను సినిమాల్లోకి వెళ్తాను, నేను రాను అని మా నాన్నతో గొడవ పడేవాడిని. అప్పుడు మా నాన్న ఈ సినిమా ప్రపంచం ఒక మహాపెద్ద సముద్రంరా, అందులో మన లాంటి వాళ్ళు ఈదలేరురా అని అనేవాడు. మేమంటే సరేరా, మరి నీ సంగతేంటి? మంచి జాబ్ వదులుకొని సినిమా అంటూ వచ్చావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నిన్ను ప్రాణంగా ప్రేమించే జాను ఉంది, తనని పెళ్లి చేసుకో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, కొత్త లైఫ్ ప్రారంభించరా. వావ్, సూపర్, మంచి డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడ ఉండి అవకాశం తెచ్చుకోవాలంటే కమిట్మెంట్ ఉండాలి, పట్టుదల ఉండాలి, మీరు చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి. ఇక్కడ అవకాశం రావడం అంటే ఉన్న జీవితాన్ని వదిలేసినంత ఈజీ కాదు. చాలా పట్టుదలతోనే ట్రై చేశాను సార్. నువ్వు నీలా కాదు వాళ్ళలాగా చేయి, డబ్బులు తీసిరా అవకాశం ఇస్తాం, లేదంటే అవకాశం పేరుతో మోసం చేయడం వాడుకోవడం, ఇదేనా మీరు చెప్పే నిజాయితీ పట్టుదల? అయినా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరున్నారు సార్? అయినా నువ్వు ప్రయత్నించాలి. నువ్వు వెళ్లే దారిలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి. అలా అని వెళ్ళడం మానేస్తావా? ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకుంటావా? అవకాశం అంటే ఒక తపన, అవకాశం అంటే ఒక ఓర్పు, అవకాశం అంటే ఒక కసి. ఇవన్నీ నీలో ఉంటేనే సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది. సక్సెస్ అంటే ఒక పదం కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక ఆయుధం. సార్ ఒక్క నిమిషం సార్. హలో రామ్, నేను డొమైన్స్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తుంటే ఒక ఆర్టికల్ కనపడిందిరా. నీకు ఆల్రెడీ తెలుసు కదరా నేను జాబ్ మానేశానని. ఆర్టికల్ సినిమా గురించి. ఈ మధ్య ఏదో క్రౌడ్ ఫండెడ్ మూవీస్ అంట, అందరూ స్వచ్ఛందంగా చేసి ప్రాఫిట్స్లో షేర్ తీసుకుంటారంట. ఆర్టికల్ నీకు ఒకసారి సెండ్ చేస్తున్నాను, చూడు. సరే ఓకే, పంపు.
ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సినిమా మనమే ప్లాన్ చేస్తున్నాం. సినిమానా? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఇట్స్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్. ఒకసారి ఆడిషన్స్ పెట్టాం, ఏం జరిగిందో తెలుసు కదా. అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అమ్మా సారీ బ్రదర్, సారీ బ్రదర్, సారీ 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 బ్రదర్, సారీ బ్రదర్, సారీ బ్రదర్, సారీ 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 బ్రదర్, సారీ సారీ బ్రదర్. అబ్బా ఎవడ్రా నువ్వు ఈ సిల్లడిపోయేలా గుద్దావు? సారీ బ్రదర్, వెనకాల పిచ్చుకోక తరుముతుంటే భయమేసి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని గుద్దా. పిచ్చుకోకేమో గాని ఈ పచ్చడైపోయింది. యాదవాని యాదవా. సర్లే వదిలే బ్రదర్. ఇంతకీ నీ పేరేంటి? బాబీ ఫ్రమ్ భీమవరం. ఇంతకీ నీకు ఇక్కడ ఏం పనా? ఓహో నీది మన బాపతే. ఏ మీరు కూడా అవకాశం కోసం వచ్చారా? ఏ నువ్వు ఎత్తావా? సరే రండి వెళ్దాం. రైట్. అబ్బాబ్బా ఈ యాంగిల్ మామూలుగా లేవురా. ఈ యాంగిల్లో కానీ ఫ్రేమ్ సెట్ చేస్తే అబ్బా అచ్చు ఈ యాంగిల్ చిరంజీవిలో ఉన్నావురా. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఈ యాంగిల్లో అచ్చం బాలయ్య బాబులా ఉన్నావురా. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి, సీనుగారు నీ అమ్మ మొగుడు బాగున్నారా అనడానికి చాలా తేడా ఉందిరా లండి కొడక. అరే రామ్. హే బాబీ. ఎరా ఈసారి ఏం తరుకొచ్చింది? ఊరకుక్క? ఏ కుక్క తరుముకు రాలేదురా. ఆడిషన్ జరుగుతుందంట, వెళ్దామా? అలా లేదే, ఏదో యుద్ధం జరుగుతున్నట్లొచ్చు. ఇంతకే ఆడిషన్స్ హీరో క్యారెక్టర్కేనా? తమరు హీరో తప్ప వేరే చేయరా సార్? అంటే మరి నేను హీరో అవుదామని వచ్చాను. మరి ఏ సినిమాకు బాబు? బ్లూ ఫిలిం కా? ఒరే బ్లూ ఫిల్మ్ అంటే బ్లూ కలర్లో ఉంటుంది ఏట్రా? అవును, కాకపోతే ఒంటి మీద ఒక బట్ట ఉండదు, ఒక డ్రైవర్ తప్ప. అంటే మా ఊర్లో చెరువులో గేదెలు కడిగి ముందు దిగుతారు కదా, అలానా? రేయ్ వెళ్దామా? బ్లూ ఫిలిం అంటే ఏంటి తెలియకుండానే సినిమా హీరో అవుదామని వచ్చావా? సినిమాలో హీరో అవ్వాలంటే బ్లూ ఫిల్మ్స్ గురించి తెలియాలేంట్రా? ముందు సినిమా గురించి తెలియాలి. అబ్బో ఇదేనా పక్క? హలో ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నారు. ఆడిషన్స్ అయిపోయి 2 రోజులు అయింది, ఇంకా ఉంటాయా మీకోసం? సారీరా, లేట్గా తెలుసుకున్నా. ఇంతకీ మీరు? నా పేరు మహేష్. ఆడిషన్ జరుగుతున్నాయంటే వచ్చాను. ఆడిషన్స్ అయిపోయి 2 రోజులు అయింది, ఇంకా నీ కోసం ఉంటాయా? ఆనంద్ మహేష్, బాబీ, మహేష్, రామ్. రండి వెళ్దాం. పద. ఇదిగోరా, ఇదే మన ప్యాలెస్. ఎలా ఉంది? మా ఊర్లో
ఊర్లో బర్రెలతోటి కూడా ఇలాగే ఉంటది తెలుసా? అవునా? ఇక్కడ ఉన్నంతకాలం మా బర్రె నువ్వే అనుకో. రూమ్ బాగుంది మహేష్, మేం కూడా ఇక్కడే ఉంటాం. కష్టమైనా ఇబ్బంది అయినా రెంట్ అయినా అన్నీ షేర్ చేసుకుందాం. రెంట్ షేరింగా? ఎంత బాబు? ఇడితే ఇక్కడ రూపాయలు ఏది తెలుసా? డోంట్ వరీ బ్రదర్, నీతో ఏ పాకి పని చేయించానా రెంట్ కట్టించే బాధ్యత నాది. ఒరేయ్, నేను ఇక్కడికి వచ్చిందే హీరో అవుదావునరా. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? చెప్పరా, అడుగుతుంటే సమాధానం చెప్పవే. ఎరా, ఆ అమ్మాయి నా ఆకాశం వచ్చింది కదా, డీటెయిల్స్ కనుక్కున్నావా? తనకి నేనంటే అంత ప్రేమ ఎలా వచ్చిందిరా? అది ప్రేమ కాదేమరా, జాలిగా చూసిందేమో నీ ముఖాన్ని. లేదురా, నాకు బాగా కనపడింది. ఏంటి అమ్మాయి చేతులు చెప్పా? చెప్పు, చేతులకు కాదు కాళ్ళకేసుకుంటారు. అదేలే, కాలు చెప్పు తీసి చేత్తో పట్టుకుంది నీ చెంప పగలగొట్టడానికి. రేయ్ మీరు ఆపనరా. నువ్వు చెప్పు రామ్, ఎవరా అమ్మాయి? తన పేరు జాను. తను నేను ప్రేమించుకున్నాం. తను నాతో పాటే నేను పనిచేసే ఆఫీస్లో వర్క్ చేసేది. నేను నా గమ్యం వైపు వెళ్తున్నానని వద్దనుకుని వచ్చేశాన్రా. కానీ తను మాత్రం నా మీద ఇష్టం పెంచుకుంటూనే ఉంది. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఇదేం వద్దనుకున్నాన్రా. రే, ప్రేమించిన అమ్మాయిని మనసులోని తీసేయాలంటే మాటలోంచి పేరు తీసేసినంత ఈజీ కాదురా. పాపా, ఏ ఊరు మందే? అయ్యి బాబు నవ్వేసింది. అమ్మో, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏంటయ్యా, ఎంతకాలం నుంచి తిరుగుతున్నావు ఇండస్ట్రీలో? నాకు సినిమాలో కనిపించాలన్నప్పటి నుంచి సార్. పర్లేదు, బలుబు బాగానే ఉంది. ఏమొచ్చు నీకు? చాలా వచ్చు సార్. ఓ, అయితే మొన్న సినిమాలో ఆ హీరో చేశాడు కదా, అలా చెయ్యి. ఏ సినిమాలో సార్? సందులో సంధ్యా సినిమా. అయినా నాలాగా నేను చేస్తాను కానీ ఎవరిలాగే ఎందుకు చేస్తాను? వస్తా, గుడ్ బై. నీకేమొచ్చు? బయట వచ్చు సార్. అబ్బో, ఇప్పుడు చేస్తావా ఏంటి? ఒకసారి ఇలా వస్తే చేద్దాం సార్. వద్దులే, నువ్వు వెళ్ళయ్యా. తమరు డైలాగేనా? ఆ డైలాగ్ చెప్తాను సార్. కష్టాలరా ఇవి? ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూముల్లోంటూ వేలకు వేల డిజైనర్ బట్టలు వేసుకుని రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే అర్హత లేదు. కష్టం ఎలా ఉంటుందో, నిజ జీవిత కష్టం ఎలా ఉంటుందో నేను చెప్తాను, నువ్వు విని. ఈరోజు స్కూల్కు వెళ్ళాలంటే పోను 4 కిలోమీటర్లు, రాను 4 కిలోమీటర్లు, రోజుకు 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? అన్నం అంటే జొన్నన్నమని, వరన్నం 6 నెలలకే తింటారని, పరవన్నం వండుకున్నప్పుడే పండగ చేసుకుంటారన్న విషయం నీకు తెలుసా? ఆడుకోవాల్సిన పసి వయసులో సరైన వైద్యం లేక పిల్లలు చనిపోతున్నారని నీకు తెలుసా? సూపర్గా చెప్పావు. నువ్వు వెళ్ళి బయట కూర్చో, నేను మళ్ళీ పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి కాఫీ. ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడా వీడు? లేదండి, ఈరోజు చాలా లేట్ అయింది. నేనదే చూస్తున్నాను, ఇంకా రాలేదేంటా అని. ఎక్కడికి వెళ్ళావరా ఇప్పటిదాకా? ఆడుకోనికి వెళ్ళానా? 24 గంటలు ఆటలు అంటూ తిరిగితే ఏం చేద్దామని జీవితంలో? ఆడుకోవడం తప్ప ఏంది? ఆడుకోవడం తప్పు కాదురా. కాలేజ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి, లేదా ఉద్యోగం అయిపోయిన తర్వాత ఆట విడుపు కోసం గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి. అంతే తప్ప
24 గంటలు కాలేజీ మానేసి ఆట ఆట అంటూ గ్రౌండ్లో తిరిగితే జీవితం సంకరాగిపోతుంది. అబ్బా రాగానే ఏంటండి గొడవ వాడితో? అయ్యో సార్ మాకు దొరికేది ఇప్పుడే కదా, లేకపోతే వాలీబాల్ ఆడుతూ ఎంత బిజీగా ఉంటారో నవాబు గారు. రే చదువుకుని ఉద్యోగం చేస్తే 4 వేళ్ళు లోపలికెళ్తాయిరా. 24 గంటలు ఆట ఆట అని తిరిగితే ఉపయోగం లేదురా. అంటే మీ దృష్టిలో బతుకున్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళేనా? చదువు లేకపోతే దేనికి పనికిరామా? అలా అనుకుంటే క్రికెట్కో గాడ్ సచిన్ టెండూల్కర్ ఏం చదువుకున్నాడు? అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చదువుకున్నాడు? చదువుకి బ్రతకడానికి సంబంధం లేదు, అది తెలుసుకోండి మీరు. చూసావా, చిన్నపిల్లాడనుకున్నాం, బాగా మాటలు చెప్తున్నాడు. అరే చిన్న, ఏంట్రా ఇది? నాన్నతో అలాగేనా మాట్లాడేది? అమ్మా నాకు ఈ చదువు ఇష్టం లేదమ్మా, నేను ఒక వాలీబాల్ ప్లేయర్ అవుదామని అనుకుంటున్నా. వాలీబాల్ ప్లేయర్ అవుతావా? రే వేలకు వేలు ఫీజులు కట్టి కాలేజీలో నేను చదివిస్తున్నది చదువుకుని మంచి పొజిషన్లోకి వస్తావని, మమ్మల్ని ఉద్ధరిస్తావని, అంతేగాని ఇలా బాల్ పట్టుకున్నాడి గాలికి తిరుగుతావని కాదురా. దీంట్లో కూడా మంచి పొజిషన్స్ ఉంటాయి నాన్న. ఎప్పుడురా? మే చచ్చాక? అయ్యో ఏం మాట్లాడి అవి? నా కొడుకు గొప్పోడయ్యాడని పట్టుంటే ఏమో అనుకున్నా, ఇప్పుడు తెలిసింది ఎంత గొప్పోడయ్యాడు. తండ్రి మాటే లెక్క చేయలేంత గొప్పోడయ్యాడని తెలుసుకున్నా. అరే చిన్న, ఈ ఆటలన్నీ వదిలేరా, చదువుకుంటానని చెప్పు. నా డిసిషన్లో అయితే ఏ మార్పు లేదమ్మా, మీకోసం నా ఇష్టాన్ని నేను కాదనుకోలేను. అయితే నా నిర్ణయాన్ని కూడా చెప్తాను విను. నా మాటని గౌరవించేవాడు మాత్రమే నా కొడుక్గా నా ఇంట్లో ఉండాలి. దట్స్ ఆల్. అరే చిన్న ఆగ్రా, చిన్న. అయ్యో అయ్యయ్యో ఏంట్రా ఇది? ఎలా పడ్డావు? దెబ్బలు తగిలినాయా? చూడు. అయ్యో దెబ్బలేమని తగిలాయా? చూపించు. నువ్వు కృష్ణమూర్తి కదా? అరే నువ్వు దశరథ్ కదూ, బాగున్నావా? బాగున్నా. నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఇల్లేరా బాబు, దా మాట్లాడుకున్నాను రా, రండి. భలే కలిశాన్రా. ఇంకేంట్రా అంతా బాగున్నారా? అప్పుడెప్పుడు మీ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని పెద్ద ప్యాకేజ్ అని ఫోన్ చేసావు, ఇదిగో మళ్ళీ ఇప్పుడే రావటం. మీ అబ్బాయా? నా కొడుకే. ఏం చేస్తున్నాడు? నా ప్రాణం తీస్తూ ఉంటాడు. అదేంట్రా? సారు చదువుకోరట, వాలీబాల్ ఆడి పెద్ద ప్లేయర్ అవుతారట. అసలేం ఆలోచించకుండా వాడేది కోరుకుంటే అది చేయించు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఈ కాలం కుర్రాళ్ళకి లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంటుందిరా. అనవసరంగా వాళ్ళ మీద మన ఇష్టాలను రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఏం చూస్తున్నావురా? కారు నీ సొంతమేనా? అవును. నీకేంట్రా సొంత కారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసే కొడుకు, ఎన్నైనా చెప్తావు. నా పరిస్థితి అది కాదు కదరా. అరే ఇప్పుడు వాడిని బలవంతంగా చదివించి ఉద్యోగం చేయించిన, నా ఇష్టం ఇది కాదు వేరే ఉంది అని మళ్ళీ వదిలేసి వచ్చేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు?